అయ్యా బలరాం నుండి ఇక్కడ కూర్చుని దీవించిన ఎన్నో రకాలుగా తన బాధ్యతను ఏర్పాటు చేసిన దేవాది వందనాలయ్యా స్తోత్రాలయ్యా తనకి ఇచ్చినటువంటి బిడ్డను భార్యను దీవించండి మొత్తాన్ని స్వస్థపరచండి అయ్యా ఈ ఇంటి చుట్టూ మీరు కంచిగా వేయాలి తండ్రి ఆశీర్వదించబడండి తండ్రి తను చేసిపోయిన పాటలు ఆయురారోగ్యం ఉంచండి ఆయన మీకు వేలాది వందనాలు స్తోత్రాలు నా గొప్ప ఘనమైన దేవా మీకు వేలాది వందనాలయ్యా తనకి ఇచ్చినటువంటి బిడ్డను చదువు తెలుగు తేటల్లో తండ్రి శ్రీని ఉద్యోగంతో చేసిన సేవలు బట్టి తండ్రి మీకు వేలాది వందనాలయ్యా వందనాలు ఇక్కడ కూర్చున్నట్టు ప్రతి ఒక్క బిడ్డని ముట్టండి స్వస్థపరచండి తండ్రి మీ గాయపడిన స్థలంలో దీవించండి తండ్రి మీకు వేలాది వందనాలు అయ్యా నేను చేసిన ప్రార్థన భాగము అనుభవించుచు హర్షి అవునారా తీసుకురారా ఇప్పుడు అయిపోయింది మళ్ళీ భాగము అనుభవించుచు హర్షి అవునారా తీసుకురారా ఇప్పుడు అయిపోయింది మళ్ళీ దేవా ఈ గృహంలో ఉన్నారు తండ్రి నాయన ఇంతవరకు పునాది వేసినండి ఇంతవరకు నేను ఈ యొక్క ఆదరణలో వాళ్ళని సురక్షితంగా ఉంచాను తండ్రి అలాగే ఇంకనూ ఎల్లవేళయందు ఇంకైనా దీవెన వాళ్ళు పొందుకొని నేను అనుసరించే బిడ్డలుగా జీవించే భాగ్యాలు దయచేయండి తండ్రి అయ్యా ఇసుక పునాది మీద కట్టిన గృహంలా కాకుండా రాతి పునాది మీద కట్టిన గృహంలాగా ఈ బిడ్డలు దీవించి ఆశీర్వదించి ఎల్లవేళయందు ఈ బిడ్డలు యందు ఈ కనికారము దయని చూపించండి దేవా ఎల్లప్పుడూ నీ ప్రభావం అవి దయచేయనండి నిండైన దీవులు వాళ్ళు పొందుకొని ఇంకా ఎక్కువగా విశ్వాసంలో బలపడే భాగ్యాన్ని దయచేతమని ఈ గృహముల చుట్టూ నాయన నీ కంచికి వేయండి ప్రభు శైతాన్ సాధనలు దుశ్శక్తులు అండరాములు ఏమి చేరకన్నా నీ పవిత్రాత్మైన వరాలతో ఈ గృహాన్ని